ఈవినింగ్ అయితే 5:30 అయిపోయిందండి. మా అబ్బాయి లేట్గా వస్తాడు అనుకుంటే ఈరోజు అయితే తొందరగా వచ్చేసాడు. వాడి కోసం అయితే మిల్క్ పెట్టేశాను పాపకి బాబుకి. నేనైతే టీ పెట్టేసుకున్నానండి. కొద్దిగా ఏదైనా కానీ టీ పడితే కానీ ఏం తాగలేము. ఎంతమందికి టీ తాగితేనే మీరు ఇంట్లో పని చేసుకోగలుగుతారు? నేనైతే కొద్దిగా టీ పెడితే కానీ నేను ఏం పని చేయలేను, తలనొప్పి వచ్చేస్తుంది. టీ అయితే కాగుతూ ఉన్నాయి, ఒక పక్క పాలు కాగుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరికి పాలు ఇచ్చేసి నేను టీ తాగేసానంటే మైండ్ రిలాక్స్ అయిపోతుంది. టీ పిచ్చోళ్ళమండి. నేను డైలీ 2 టైమ్స్ కాకపోయినా డైలీ 1 టైం చిక్కగా అయితే తాగుతాను. కొద్దిగా నీళ్ళగా పెట్టుకొని తాగాలంటే నా వల్ల కాదండి, నేను తాగలేను అసలు. టీ అయితే బాగా కాగిపోయాయి. బాగా ఆకు కాగితే కానీ తాగలేము. పచ్చి పచ్చిగా తాగితే ఆ టేస్ట్ మారిపోతుంది అసలు. కొద్దిగా స్ట్రాంగ్గా చిక్కగా చక్కెర ఉండి లేనట్టు వేసుకొని తాగుతాను. ఐ లైక్ దిస్ టీ. మీలో ఎంతమందికి మార్నింగ్ లేవగానే టీ తాగితే కానీ ఇంట్లో పని చేసుకోలేరు? మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఫస్ట్ అయితే టీ పడిపోవాలి, తర్వాత ఏ పనైనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానే. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. మంచి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.